కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బ్లాక్ డేను నిర్వహించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి గని, రెండవ బొగ్గు గనిపై సెంట్రల్ ట్రేడ్ యూనియన్లతో కూడా పాటు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని బ్లాక్ డేగా ప్రకటిస్తూ బిల్లు పత్రాలను కూడా దగ్ధం చేశారు. ఇక సింగరేణి బొగ్గు బ్లాకులను కూడా ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణి సంస్థకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే నవంబర్ 26వ తేదీన జరిగే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలపైన ఇవాళ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా బ్లాక్ డేకు పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతులంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి ఇవాళ 2019లో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిండో ఇవాళ ఈ రోజుకు 4 సంవత్సరాలు దాటింది. కాబట్టి దాన్ని బ్లాక్ డేగా ప్రకటించి దాన్ని దగ్ధం చేయడం అనేది జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి, బొగ్గు బ్లాక్లను కూడా, వేలంపాటను కూడా విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019 21 తారీఖు నాడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాయడానికి, అది తీసేయడానికి బిల్లు పాస్ చేసిన రోజు. దీనికి అన్ని సంఘాలు, భారతదేశంలో ఉన్న డిఎంఎస్ తప్ప ప్రతి సంఘాలు అన్నీ కూడా, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. బ్లాక్ డే ప్రకటించడం అంటే వాళ్ళ పెట్టిన బిల్లును తగలబెట్టి దీనిపైన దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీలో కార్మికుల సమీకరణ నవంబర్ నెలలో ఉంటుంది, 28వ తారీఖు నాడు. అందులో భాగంగానే ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడానికి అన్ని కార్మిక సంఘాలను కలిసి చట్టాలను బిల్లు పాస్ అయింది, చట్టం తీసుకురాదు, రూల్ తీసుకురాదు. కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఎన్ని